5 టీ20ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఇండియా 7 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక అందరి దృష్టి రెండవ టీ20పై పడింది. ఇందులో కూడా ఇండియా గెలిస్తే సిరీస్ సాధించే దిశగా మరో అడుగు ముందుకు వేస్తుంది. ఈ నేపథ్యంలో రెండో టీ20 మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, మ్యాచ్ భారత కాలమానం ప్రకారము ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, అదేవిధంగా క్రికెట్ అభిమానులు ఏ ఛానల్లో ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు, ఓటీటీ ఛానల్లో అయితే ఎక్కడ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందో తదితర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో 5 టీ20ల సిరీస్లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టీ20 మ్యాచ్ రేపు అంటే జనవరి 25, 2025 శనివారం నాడు ప్రారంభమవుతుంది. సో ఈ మ్యాచ్ తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్నటువంటి ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. దీన్నే చపాక్ స్టేడియం అని కూడా అంటారు. భారతదేశంలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియాలలో ఇది ఒక ప్రముఖమైనటువంటి క్రికెట్ స్టేడియంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సీటింగ్ కెపాసిటీ 50,000 మంది, అంటే 50,000 మంది అక్కడ స్టేడియంలో ప్రత్యక్షంగా కూర్చొని మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడవచ్చు. సో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. సో మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు టాస్ వేయడం జరుగుతుంది. అంటే సాయంత్రం 6:30 టాస్ వేస్తారు. 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ ప్రేమికులు ఏటీవీ ఛానల్స్లో చూడవచ్చు. సో అందరూ కూడా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్లో, అంటే టీవీ ఛానల్స్లో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. అంటే స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ హెచ్డి ఛానల్స్ ఉంటాయి కదా, అందులో తెలుగు లాంగ్వేజ్, తమిళము, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కామెంటరీని ఈ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్లో మనం చూడవచ్చు. అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే మనం డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ను చూడవచ్చు. సో మంచి ఫామ్లో ఉన్నటువంటి టీమిండియా ఈ రెండవ మ్యాచ్లో కూడా గెలిచి మరి ఆ సిరీస్ సాధించే దిశగా మరొక ముందడుగు వేస్తుందని ఆశిద్దాము. ఇటీవలే న్యూజిలాండ్ తోటి, ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తోటి వరుస టెస్టు సిరీస్లలో ఓటమి పాలైనటువంటి ఇండియాకు ఈ తొలి టీ20 మ్యాచ్లో గెలుపు అనేది కొంత స్వాంతన చేకూరింది. సో ఇప్పుడు ఈ రెండో మ్యాచ్లో కూడా గెలిచి మరొక సిరీస్ను సాధించే దిశగా ఇండియా ముందడుగు వేస్తుందని, ముఖ్యంగా టీమిండియా, యువ భారత్, ఎందుకంటే కుర్రాళ్ళందరూ కూడా అద్భుతంగా మరి ఫస్ట్ టీ20 మ్యాచ్లో రాణించడం జరిగింది కాబట్టి ఆ ఊపుని కొనసాగిస్తూ ఈ చెన్నైలో జరగబోయేటటువంటి రెండవ టీ20 మ్యాచ్లో కూడా విజయం సాధిస్తుందని చెప్పేసి అందరం భావిద్దాము. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.